పల్లవి గారు, ఈ మధ్య కాలంలో ఒక సింగర్ ప్రవస్తి పేరు కూడా తీసుకుంటాను. సో కొన్ని కామెంట్స్ చేసింది. నిజంగా పార్షాలిటీ చూపించడం కానీ, ఒక రకంగా పని చేయించుకోవటం కానీ, సీజన్ వైజ్ ఫేవరెటిజం చూపించటం కానీ, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయా? మీరు మీ సమకాలీన సింగర్స్తోని ప్రయాణం చేసినారు, లెజెండ్స్తోని ప్రయాణం చేసినారు, పెద్ద పెద్ద సింగర్స్తో వేదిక పంచుకున్నారు, వరల్డ్ టూర్స్కి వెళ్ళినారు, పెద్ద పెద్ద గాన గంధర్వులైన ఎస్పి బాలు గారితో. సో నిజంగా మీ కల్చర్లో తెర వెనుక సింగర్స్ అని అనుకుంటే ఎట్లా ఉంటుంది? ఓపెన్గా చెప్పండి. నిజంగా ప్రవస్తి చేసిన కామెంట్స్ ప్రకారం మీ అభిప్రాయం ఏమని చెప్తారు? సో నేను మరీ డెప్త్కి వెళ్ళను, కానీ ఆ రోజు సెట్లో నేనున్నా. బికాజ్ మా తమ్ముడు రామ్ చరణ్ అని తను ప్రజెంట్ సిరీస్లో తను పాడుతున్నాడు. ఓకే. సో ఐ వాజ్ దేర్ ఓన్లీ. ఎలిమినేషన్ టైంలో కూడా నేను అక్కడే ఉన్నాను. సో నేనేమంటానంటే, తనకి పర్సనల్గా తను వేరే ఏవో చాలా కంప్లైంట్స్ చెప్పుకున్నారు. సో అవన్నీ మనకి ప్రూఫ్గా నిలబడడానికి మేము ఆ స్పాట్లో లేము కాబట్టి మాకు తెలియదు. కానీ పాడుతా తీయగా లాంటి షోలో మట్టుకు ఇలాంటివి జరగడం నేను ఎప్పుడు చూడలేదు, వినలేదు. ఈ షోలో అయితే అలాంటివి ఏమి ఉండవండి, మాకు జరిగిన ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే. బట్ స్టిల్ తను ఏదైనా అక్కడ ఏమైనా ఫేస్ చేసినా మేమేమంటామంటే, యాజ్ అ సింగర్, అంటే యాజ్ అ గ్రూప్ ఆఫ్, ఇప్పుడు మేమందరం ఒకటే ఇండస్ట్రీ కాబట్టి, యు ఆర్ ఫైటింగ్ అగైన్స్ సమ్వన్ హూ ఇస్ అ లివింగ్ లెజెండ్. ఓకే. సో అంత పెద్దవాళ్ళ పేర్లు తీసే ముందు ఒక్కసారి ఆలోచించాలి. బికాజ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ. అండ్ నిజానికైతే తను చెప్పినవి అన్నీ అబద్ధం అన్నాను. బట్ అంటే తన పర్సనల్ స్ట్రగుల్ ఏదైతే ఉందో నాకు తెలీదు. బట్ అన్ని మాట్లాడడం, ఆ పెద్దవాళ్ళని అంత టార్గెట్ చేయడం, అవన్నీ నాకు నచ్చలేదు. సో నేనేమంటానంటే, మీకు ఏమన్నా అక్కడ ఆ అన్యాయం జరిగింది అనిపిస్తే అక్కడే అడగొచ్చు కదా, పై సోషల్ మీడియా. సో ఫేస్ టు ఫేస్ అడగొచ్చు కదా, అక్కడే తేల్చుకోవచ్చు కదా. సో ఐ థింక్ తను చెప్పినంత ఏమీ జరగలేదు, బికాజ్ నేను అక్కడే ఉన్నాను. అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే తను అక్కడే సాల్వ్ చేసుకుంటే అయిపోయేది. కాబట్టి అంతే, ఇంతకు మించి ఏం చెప్తాను చెప్పండి. బికాస్ తనకి ఏమన్నా నిజంగా ప్రాబ్లం ఉంటే అందరం ఉన్నాం, వీఆర్ రెడీ టు హెల్ప్ హర్. సో దయచేసి దీన్ని బట్టి కొన్ని కామెంట్స్ విన్న పల్లవి, ఈ ఇష్యూ బేస్డ్గానే చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఈ జనరేషన్ పిల్లల్లో ఓపిక చాలా తగ్గింది, చాలా క్రిటిసిజం అస్సలు తీసుకోలేకపోతున్నారు. అంటే ఏమవుతుందంటే, ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఒక స్మార్ట్ ఫోన్ ఉంది, ఒక కెమెరా ఉంది, మీకు ఒక ఇన్స్టా ఒక 20K ఫాలోవర్స్ ఉన్నారంటే దే ఫీల్ లైక్ దే ఆర్ అ స్టార్. సో వాళ్ళు ఏం చెప్తే దానికి జనాలు లైక్స్ కొట్టడం. ఇప్పుడు తను చెప్పడం తప్పు కాదు, దాని కింద తనకు వచ్చిన సపోర్ట్ చూసి నేను చాలా షాక్ అయ్యా. బికాస్ ఎన్ని ఏళ్ళగా చూస్తున్నారు కిరవాణి గారిని కానివ్వండి, సునీత గారిని కానివ్వండి, మేము పర్సనల్గా చూస్తున్నాం, టీవీలో మీరంతా చూస్తున్నారు. సో ఏదో ఒక చిన్నపిల్ల వచ్చి తను ఏదో పాపం బాధపడినంత మాత్రం అది నిజం అనేసుకోవడం చాలా బాధ అనిపించింది. బట్ ఐ ట్రూలీ బిలీవ్ దట్ సర్ ఈజ్ ఆల్వేస్ అ లెజెండ్. సునీత గారు ఈజ్ సో స్వీట్. నేను పర్సనల్గా వాళ్ళతో చాలా ట్రావెల్ చేశాను, అట్లాంటివి ఏముండవు. ప్లీజ్ ఎవరైనా ఏమైనా ఫేస్ చేస్తే ఇష్యూస్, మీరు దయచేసి అడగండి. ఫేస్ టు ఫేస్ ఇదొక పబ్లిసిటీ స్టంట్ లాగా చేయొద్దు. అదొకటి నేను చెప్పాను. చాలా మంచి చెప్పినారు. మీరు కొత్త పాయింట్ చెప్పినారు. ఇందులో ఏంటంటే, ఈవెన్ వ్యూస్ ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళు కూడా ఒక ఇంత ఆలోచించాలి. ఇప్పుడు మీ మాటలను బట్టి చూస్తే చెప్పేగానే గుడ్డిగా నమ్మడం కాదు. నేను ఒక పెద్ద ఆధ్యాత్మిక సింగర్, మనందరికీ తెలుసు, మనందరికీ సుపరిచితమే. మీలాగే కీర్తనలకి కేర్ ఆఫ్ అని చెప్పాలి కొండవీటి జ్యోతిర్మయ్య గారిని. వారిని కలిసినప్పుడు వాళ్ళు నేర్చుకునే సమయంలో గురువులు అనే వాళ్ళు ఎట్లుండే వాళ్ళంటే డైరెక్ట్ తిట్టేవాళ్ళు, తిట్టడంలో కూడా వీళ్ళు నేర్చుకునే వాళ్ళు అన్న సంగతి ఆ మేడం ఇంటర్వ్యూలో నిజంగా నాకు ఎంత గొప్పగా అనిపించిందో. ఆ భయం ఉండేది, ఇప్పుడు భయం లేదండి. అదే ఏమన్నా అంటే దానికి ఒక బోల్డ్ అని టైటిల్ ఇస్తున్నా. వి ఆర్ బోల్డ్, వి వాయిస్ అవుట్, వి టాక్. చాలా మంది వాయిస్లు నేను తీసుకుని మాట్లాడుతున్నాము. ఓకే, చాలా మంది భయపడి బయటికి రావట్లా, నేను వచ్చాను బికాస్ ఐఎమ్ బోల్డ్. దట్స్ ఆల్ రాంగ్. పెద్దవాళ్ళు మనకు ఒకటి చెప్పారంటే వాళ్ళు ఎన్నో చూసుంటారు. సో
దయచేసి కొంచెం తీసుకోవడానికి కొంచెం మీరు వీటి మీద శ్రద్ధ పెట్టండి అని చెప్తా. లైక్ అంటే నేనేదో పాత జనరేషన్ కాదు, బట్ స్టిల్ నేను దీన్ని నమ్ముతాను, ఈ సిద్ధాంతాన్ని నమ్ముతాను కాబట్టి యంగ్స్టర్స్ ఎవరైనా ఉన్నారంటే ప్లీజ్ మీరు ఇన్పుట్స్ తీసుకోండి, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి నడవండి. దట్స్ బెటర్. యా, థ్యాంక్ యూ సో మచ్ పల్లవి.